ధను అన్న నాకు తెలియకుండా రోజు ఎక్కడికో వెళ్తున్నాడబ్బా. అందుకే ఈరోజు ఏంటని తేల్చేయాలని ధను అన్నకి ట్రాకర్ పెట్టి మరీ ధను అన్న దగ్గరికి వచ్చేసాను. అరే, లాస్ ఏంటోస్ కష్టంలో ధను అన్న ఏం చేస్తున్నాడు? అరే, ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ధను అన్న, నువ్వు ఇక్కడే ఉన్నావా? ధను అన్న లొకేషన్ నాకు ఇక్కడే చూపెడుతుంది కానీ మనిషి కనబడట్లేదు. ధను అన్న, ఎక్కడున్నావు? ఇక్కడేం చేస్తున్నావు? రోజు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? అరే, ధను అన్న ఎక్కడున్నాడు? నాకు కనబడట్లేదే. ఓయ్ ధను అన్న, పైన ఏం చేస్తున్నావు? అరే, మెకానిక్ పని చేస్తున్నావా? ఏంటి ధను అన్న, ఏమైంది? ఎవరది? అరే సించాన్, నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు? అబ్బా, సరే 1 minute ఆగు, కిందకు వస్తాను. చిన్న పని లాస్ట్కి వచ్చింది. ధను అన్న, కానీ నీకు మెకానిక్ పని చేయాల్సిన అవసరం ఏంటి ధను అన్న? నాకు అర్థం కావట్లేదు. చెప్పు, నాకు ఏమైంది నీకింతకి? చెప్తాను షిన్చాన్, చెప్తాను. నీకు చెప్తే మళ్ళీ నువ్వు బాధపడతావేమో అని నీకు ఇన్నాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు చెప్తా చూడు. ఇంతకీ జరిగింది ఏంటంటే, మొన్న నేను సిమియాన్, ప్లీజ్ నాకు కొంచెం డబ్బులు ఇస్తే చాలు ప్లీజ్. నేను షిన్చాన్ గారిని ఎలా అయినా బతికించుకోవాలి. వాడిప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. నాకు డబ్బులు తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరు లేరు. సమయానికి నా దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ నేను డబ్బులు సంపాదిస్తే నీకు తిరిగి ఇచ్చేస్తా అని చెప్పాను కదా. తను ఇప్పుడైతే మాత్రం బతికేటట్టుగా లేడు. ప్లీజ్, తనకి ఘోరమైన యాక్సిడెంట్ అయింది. ప్లీజ్ సిమియాన్. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఎప్పుడు పడితే ఆడికి యాక్సిడెంట్లు, తలనొప్పులు, కాళ్ళొప్పులు, జ్వరాలు అన్నీ వచ్చేస్తాయా? ఎప్పుడు చూసినా డబ్బు 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 అదే కావాలి. పిల్లల్ని పెంచడం చేతకాకపోతే మానే. ఎందుకు ఇలా మా వెనక్కి పడుతున్నావు? అర్థమవుతుందా? బ్రెయిన్ లేదు, ఒక పని లేదు, ఒక పాట లేదు. నువ్వేం పని చేస్తావు? ఇంటికాడ ఖాళీగా ఉంటావు. నాలాగా కష్టపడి పని చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఫ్యామిలీ గురించి, ఇంకా బాధ్యతల గురించి. సిమియాన్, ఇప్పటికొచ్చి నేను చాలా సార్లు అడిగాను. ఒక్కసారి నాకు ఇచ్చావా? ఇవ్వకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు. ఒక్కసారి ఇస్తే తిరిగి ఇవ్వకపోతే అప్పుడు మాట్లాడాలి. చెప్తా మళ్ళీ వస్తా. ఏదో ఒక రోజు నా సమయం కూడా వస్తుంది సిమియాన్, అప్పుడు చెప్తాను. నీలాంటి ఒళ్ళొంగని సోమరిపోతులు నా దగ్గర డైలాగ్ లేయడం కాదు. కష్టం అంటే తెలియనోడు కూడా వచ్చి డైలాగులు కొడుతున్నాడు నా దగ్గర. చేసుకోరా, ఏం చేసుకుంటావో నేను కూడా చూస్తా కదా. అలా మొన్న నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు మనీ అర్జెంటుగా కావాలని నేను తన దగ్గరికి వెళ్ళానురా. ఇప్పుడు కాదు, ఎప్పుడు అర్జెంటుగా అవసరమైన తన దగ్గరికి వెళ్ళినా కూడా ఇలానే అవమానిస్తాడు. ఏదో ఒకటి అంటున్నాడు. అందుకే నేను ఇప్పుడు ఇంత కష్టపడి ఎలా అయినా సరే డబ్బు సంపాదించి ఒక పెద్ద గరాజ్ ఓపెన్ చేసి వాడిని బీట్ చేసి టాప్ లో ఉండాలనుకుంటున్నాను. అన్నా, పని అయింది, జీతం ఇస్తే వెళ్తాను. జీతమా? జీతం గురించి పక్కన పెట్టు, ఎలా అయినా ఇస్తాను. కానీ నేను నీకు ఒక మంచి ఫేవర్ చేయాలనుకుంటున్నాను. నీ బాధ ఇప్పుడు నేను కూడా విన్నాను. రోజు నువ్వు దేనికో కుమిలిపోతున్నావని నాకు అర్థమైంది. సరే, ఇప్పుడు నీకు డబ్బు అవసరం, నాగరాజుకి కూడా పాపులారిటీ అవసరం. నేను కూడా నాగరాజుకి కస్టమర్స్ ని పెంచుకోవాలనుకుంటున్నాను. దానికే ఇప్పుడు నేను నీకు ఒక సహాయం అడుగుతున్నాను. ఇదిగో, ఒక సూపర్ బైక్ ఉంది. ఆ బైక్ ప్రపంచంలో ఒక్కటి మాత్రమే ఉంది. అది గాల్లో ఎగురుతుంది. ఆ బైక్ వచ్చేసి మన లాస్ శాంటోస్ లోని మేజ్ ఉంది కదా, అక్కడ ఫుల్ బౌన్సర్స్ తో ప్రొటెక్షన్ లో ఉంది. ఆ బౌన్సర్ గాలు ఎంత డేంజర్ అంటే చాలా డేంజర్. అందుకే అక్కడికి ఎవరు వెళ్ళట్లేదు. ఆ వెహికల్ ని చూడడానికి కూడా ఎవరికి అనుమతి లేదు. నువ్వు గనక ఇప్పుడు తీసుకుని వచ్చావంటే నేను నీకు ఒక 50 కోట్లు ఇస్తాను. అప్పుడు నా గరాజ్ కి బాగా ఇంప్లిమెంటేషన్ వస్తుంది. జనాలు నా దీనికి కూడా ఎక్కువ వస్తారు. ఆ బైక్ ని షో ఆఫ్ కింద పెడితే ఆ బైక్ ని చూడడానికి వచ్చి నా కస్టమర్లు కూడా ఎక్కువ మంది అవుతారు. అర్థమవుతుందా? మొత్తం నీకు 50 కోట్లు ఇస్తాను. నువ్వు వెళ్ళి తెస్తావంటే. 50 కోట్లు? లైఫ్ టైం మీ దగ్గర పనిచేసినా అంత డబ్బు రాదన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు కూడా డబ్బు చాలా అవసరం. నేను ఏదైనా చేస్తాను. ధను అన్న, డబ్బులు ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. చాలా డేంజర్ అని చెప్తున్నాడు కదా. డేంజర్ కాబట్టి 50 కోట్లు ఇస్తా అంటున్నాడు. ధను అన్న, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వద్దు ధను అన్న, వెళ్ళొద్దు, ఆగు. రిస్క్ లేదే జీవితంలో దొరికేది రస్కు మాత్రమే. నువ్వు ఇక్కడే ఉండి, నేను ఇప్పుడే వస్తాను. అరే, మన కార్ అయితే పట్టుకెళ్ళద్దు, ఎందుకంటే మన కార్ మళ్ళీ అక్కడ ఉండిపోద్ది. కాబట్టి తినకారే పట్టుకెళ్ళి తినకారే అక్కడ వదిలేద్దాం. ఎందుకంటే అటు నుంచి మనం బైక్ తో రావాలి కదా. ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే ఆ కార్ ని, బైక్ కదా, ఆ బైక్ ని ఎలా అయినా సరే మనం చోర్ చేయాల్సిందే. ఎంత సెక్యూరిటీ ఉన్నా, ఎంత మంది ఉన్నా కూడా ఇప్పుడు మనల్ని అయితే ఎవరు ఆపేదేలే. తొందరగా మనమైతే వెళ్దాం. ఓకే, ఫైనల్లీ మనమైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడే ఆఫీస్ ఉందన్నమాట. ఆఫీస్ యొక్క ఓనర్ వచ్చేసి ఆ బైక్ ని ఓన్ చేసుకున్నారనమాట. తను అందుకే దీనికి ఫుల్ ప్రొటెక్షన్ పెట్టాడు. అది కూడా మేజ్ లో పెట్టాడు. ఇప్పుడు మనమైతే ఆఫీస్ కి వెళ్తున్నట్టుగా వెళ్ళి ఎలా అయినా సరే ఆ మేజ్ లోకి ఎంటర్ అయ్యి ఎలాగైనా సరే ఆ బైక్ ని వచ్చేసి మనం చోర్ చేయాల్సిందే. ఓకే, లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం. మేజ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఓ మై గాడ్! ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, నేను నేను ఇక్కడ ఎప్పుడు చూడలేదే. ఆఫీస్ లో కూడా పనిచేసిన వాళ్ళ కనబడట్లేదు. ఈ మేడ్ సైడ్ రాకూడదని తెలీదా? అరే అన్న, నేను ఈ రోజే ఆఫీస్ లో జాయిన్ అయ్యాను. నాకు తెలియక ఇటు సైడ్ వచ్చాను. ఏమో ఎందుకు రాకూడదన్నా ఇంతకి ఇటువైపు? అదంతా నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నోరు మూసుకుని వెళ్ళి నీ పని ఏంటో చూసుకో. ఓకే, ఇక్కడ ఇంకొకసారి మళ్ళీ కనబడ్డావంటే మాత్రం నరాలు తీసేస్తా బయటికి. వద్దులే అన్నా బాబు, నాకున్నవే కొన్ని నరాలు.
ఓకే, మనమైతే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి చెప్పుకొని తప్పించుకొని వచ్చేసాం అనమాట. ఇప్పుడు అందుకే మేజ్కి బ్యాక్ సైడ్ నుంచి మనమైతే ఎంటర్ అవబోతున్నాం. సో బౌన్సర్లు వచ్చేసి సెంటర్లో చాలా మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి మనం ఆ బైక్ని కొట్టేయాలంటే కొంచెం కష్టమే. సో కొంచెం చూసుకొని వెళ్ళాలి. సో ఒక మంచి ప్లాన్ మీద వెళ్ళాలి. నేనైతే మాత్రం డైరెక్ట్గా డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వచ్చేసాను, ప్లానింగ్ కూడా వేసుకోకుండా. అందుకే డైరెక్ట్గా ఇంకా నయ్యో నా నరాలు తీసేస్తా అన్నాడు. దొరికితే మాత్రం నిజంగా తీసేవాడేమో, కానీ మనం దొరుకుతామా ఏంటి? ఒక ఆట ఆడుకోవచ్చు, ఎందుకంటే ఇది మేజ్ అనమాట. ఈ మేజ్లోని మనం ఎవ్వరు కూడా పట్టుకోలేరు. మనం అటు నుంచి ఇటు తిప్పించి కొట్టచ్చు. ఓకే, ఇప్పుడు మనం అయితే బైక్ని కనిపెట్టాలి. సో ఇందులో ఈ దారి నాకు అర్థం కావట్లేదు, ఎటు వెళ్తే ఆ బైక్ ఉంటుందో కూడా తెలియట్లేదు. సో మనమైతే ముందుకు వెళ్దాం. ఇక్కడ మనకి బౌన్సర్లు కనబడ్డారనుకోండి, అక్కడే ఆ బైక్. ఓ మై గాడ్, ఇదిగోండి మాటల్లోనే మనకైతే బౌన్సర్ కనబడ్డాడు. అంటే ఈ బౌన్సర్ ఎక్కడ నిలబడ్డాడంటే ఆ సెంటర్లోనే బైక్ ఉంది. బైక్ ఎక్కడుందో మనకైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళని రెచ్చగొట్టాలి, వీళ్ళని మన సైడ్ తెప్పించుకోవాలి. ఓ వచ్చేసాడు. రేయ్ పట్టుకుంట్రా, ఎవడో వచ్చాడు లోపలికి. ఏయ్ ఇక్కడికి ఎందుకు వచ్చారా నువ్వు? ఎంత ధైర్యం? నన్ను కొట్టడానికి చూస్తావా? నీ మక్కలు ఎరగొడతారా నీకు? రే రండ్రా, పట్టుకోండి. వీడు మన బైక్ ని దొంగలించడానికి వచ్చాడు, పట్టుకోండి. పట్టుకోవడం కాదు, ముందు నన్ను ముట్టుకోండి రా. కమాన్ ఇటే రండి, ఇక్కడే ఉన్నాను. రావాలి ఫాస్ట్ గా. ఇదిగో తీసుకో, ఒకటి తీసుకో. ఈడైపోయాడు. ఓ ఇంకోటి వచ్చాడు. అమ్మో వీళ్ళు వరుసగా వచ్చేస్తారు, ఇంకా బయట వాళ్ళు కూడా వచ్చేస్తారు. మనమే తొందరగా వెళ్ళాలి. ఇదే మంచి సమయం, మనం ఫాస్ట్ గా వెళ్ళి బైక్ ని కొట్టేయాలి. వీళ్ళందరూ నా సైడ్ వచ్చేసారు. బైక్ ఎక్కడుంది? మేజ్లోని. ఎస్ బైక్ ఇదే, మనకు కావాల్సిన బైక్ అయితే కనబడేది. గాల్లోకి లేచావరా తమ్ముడు. ఓకే, అరే వీళ్ళు వచ్చేస్తారేమో. పదరా, ఎగురు, పైకి ఎగురు. ఓ వీళ్ళు వచ్చేస్తారు, ఫాస్ట్ గా పద. కమాన్. అరే దీని నుంచి ఫైరింగ్ కూడా వస్తుంది. రండ్రా, ఇప్పుడు ఎవడైనా వచ్చాడంటే కాల్చి పడేస్తా. ఈ బైక్ నుంచి బుల్లెట్స్ కూడా వస్తున్నాయి. ఓకే, ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు. నాకు తెలిసి వీళ్ళందరూ పారిపోయారు అనుకుంటా. బుల్లెట్ సౌండ్ వినగానే మన చేతికి బైక్ వచ్చింది కాబట్టి మనల్ని ఇంకెవరు ఆపేదే లేదు. తొందరగా మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అరే ఎలా ఎక్కేస్తుందో చూడండి, గోడలు కూడా ఎక్కేస్తుంది. సూపర్ బైక్, అందుకే ఈ బైక్ కి ఇంత డిమాండ్ ఉందా? ఓరి నాయనా, ఫైనల్లీ మనం అనుకున్న బైక్ ని అయితే మనం కొట్టేస్తాం. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే లాస్ ఏంజల్స్ కస్టమ్స్ వాడికి ఇచ్చేసి 50 కోట్లు మన అకౌంట్ లో పడేలా చేసుకోవాలి. 50 కోట్లని ఇప్పుడు మనం ఎలా డివైడ్ చేస్తామంటే 20 crores వచ్చేసి ఇప్పుడు మన షోరూమ్ కట్టడానికి, ఇంకా రిమైనింగ్ 30 crores వచ్చేసి మనమైతే సూపర్ లగ్జరీ కార్స్ కొని మన షోరూమ్ లో పెట్టడానికి. అప్పుడు సిమియాన్ గడికి బుద్ధి వస్తుంది, మన షోరూమ్ సిటీలోనే బెస్ట్ షోరూమ్ అయిపోతుంది. ఇది ఏమన్నా ఉందా? ఏం ఎగురుతుందో చూడండి గాల్లోని, సూపర్ ఉంది. సో ఇది చాలా డిమాండెడ్ బైక్ అనుకుంటా. నాకు తెలిసి ఇప్పుడు లాస్ ఏంజల్స్ కస్టమ్స్ లో ఉన్న కస్టమర్స్ కూడా చాలా ఎక్కువ మంది అయిపోతారు, ఎందుకంటే ఈ బైక్ అంత ఘోరంగా ఉంది. మరి దీన్ని చూడడానికి ప్రతి ఒక్కరు వచ్చి చాలా మంది కొంటూ వెళ్తారనమాట. సో ఫైనల్లీ మనమైతే లాస్ ఏంజల్స్ కస్టమ్స్ కి వచ్చేసాం. మన బాధ్యత ప్రకారం, మన పని ప్రకారం బాధ్యతగా మనమైతే ఈ బైక్ ని అతనికి ఇచ్చేసాం అనుకోండి, మన చేతిలోకి 50 కోట్లు వచ్చేస్తాయి. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం అనమాట. ఎక్స్క్యూజ్ మీ, హలో బాస్, ఫైనల్లీ నువ్వు అనుకున్న బైక్ ని తెచ్చేసాను. వామ్మో ధనువన్న, ఇదేంటిది గాల్లోకి వస్తుంది? వామ్మో సూపర్ గా ఉంది. నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్న గాల్లో ఎగిరే బైక్. ధనువన్న అద్భుతంగా ఉంది. అరే సూపర్ ధను, సూపర్. ఇంపాసిబుల్ థింగ్ ని నువ్వైతే చేసావు, నేను నమ్మలేకపోతున్నాను. ఆహాహా, చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది ధను, అద్భుతంగా ఉంది. సరే, ఇచ్చిన మాట ప్రకారం నేనైతే నీ అకౌంట్ లోకి ఆల్రెడీ 50 కోట్లు పంపించాను. ఇగో ఆల్రెడీ నీ బ్యాంక్ అకౌంట్ లో పడిపోయాయి. నువ్వు తొందరగా వెళ్ళి తీసుకోవడం మాత్రమే మిగిలింది, వెళ్ళిరా. అవునా అన్న, నిజంగానే 50 కోట్లు వేసేసారు నా అకౌంట్ కి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. షిన్చాన్ పద, లేట్ చేయకుండా మనమైతే బ్యాంక్ కి వెళ్ళి డబ్బు మొత్తం డ్రా చేయాల్సి ఉంది, ఎందుకంటే ఇప్పుడు మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి షిన్చాన్. ధనువన్న, కానీ నువ్వు ఇంత తొందరగా బైక్ ని ఎలా తీసుకొచ్చావు ధనువన్న? మరి మనతో అట్లానే ఉంటుంది షిన్చాన్. ఓకే, ఫైనలీ మన అకౌంట్ లోకి ఇంత డబ్బు నేను క్రియేట్ అవుద్దని అస్సలు అనుకోలేదు. నేను లైఫ్ టైం కష్టపడినా కూడా ఇంత డబ్బు, ₹1 కూడా సంపాదించేవాడిని కాదేమో. అలాంటిది 50 కోట్లు ఒకే దెబ్బకు వచ్చాయంటే సూపర్. ఓకే, ఫైనల్లీ బ్యాంక్ దగ్గరికి వచ్చాం. ఒకసారి మన అకౌంట్ వెళ్ళి చెక్ చేసుకోవాలి నిజంగా తన డబ్బులు వేసాడో లేదో అని, ఎందుకంటే మన ప్రాణాలు పణంగా పెట్టి మరీ తీసుకొచ్చాం కదా. ఒకసారి ఏటీఎం ఓపెన్ చేద్దాం. కమాన్, చూపించు. ఓ మై గాడ్, రే షిన్చాన్, చాలా ఎక్కువ డబ్బు ఉందిరా మన అకౌంట్ లోకి. ధనువన్నా, ఇంకా లేట్ ఎందుకు? తొందరగా మన షోరూమ్ ని స్టార్ట్ చేద్దాం. చెప్తున్నా కదా, సిమియాన్ మామ కంటే బెస్ట్ షోరూమ్ అయిపోతుంది మన షోరూమ్. ఫాస్ట్ గా పద, వెంటనే మనీ విత్డ్రా చేసుకోవాలి కదా. అవునరా షిన్చాన్. హలో, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మేము మా మనీ మొత్తం విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాం. మొత్తం అంటే మొత్తం కాదు, ఒక 50 కోట్లు తీయాలనుకుంటున్నాం. సో కొంచెం ఫాస్ట్ గా మాకైతే డబ్బు తీసిస్తారా? ఎందుకంటే మాకు సమయం లేదు, అర్జెంట్ గా ఒక పని అయితే పడింది. అయ్యో తప్పకుండా సార్,
మీకు క్యాష్ రూపంలో కావాలా, గోల్డ్ రూపంలో కావాలా, డైమండ్ రూపంలో కావాలా? మీకు ఏ రూపంలో కావాలంటే ఈ బ్యాంక్ మీకు ఆ రూపంలో ఇస్తుంది సార్. ఏ రూపంలో కావాలి? డబ్బులకి ఇప్పుడు అన్ని రూపాయలు అవసరం లేదమ్మా. ప్రెసెంట్ నాకు చేతిలో డబ్బులుంటే చాలు, డబ్బులు ఇచ్చాను చాలు. ఓకే షిన్చాన్, ఫైనల్లీ 2 డబ్బాల డబ్బు అయితే వచ్చిందనమాట మనకి. 25 కోట్లు 25 కోట్లు. నేను 25 ఏం చేయబోతున్నా అంటే 25 కోట్లతో మంచి షోరూమ్ని బిల్డ్ చేయబోతున్నాం. ఇంకొక 25 కోట్లతో సూపర్ లగ్జరీ కార్ని తీసుకొని రాబోతున్నాం. మన షోరూము లాస్ శాంటోస్ లోనే బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ షోరూమ్ అయి ఉండాలి. ఓకే అవును ధను అన్న, ఇప్పుడు మొత్తం ఈ డబ్బును పట్టుకొని మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ డబ్బు మొత్తం మనం ఇస్తే మన మొత్తం షోరూమ్ రెడీ అవుతుంది? రే షిన్చాన్, మన సిటీలోనే ఇప్పుడు బిగ్గెస్ట్ బిల్డింగ్ ని కడుతున్నారు చూసావా, ఒక బిల్డింగ్ ని. ఆ బిల్డింగ్ ని కట్టే బిల్డర్ నాకు తెలుసు. అతని దగ్గరికి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనకైతే అతను హెల్ప్ చేస్తాడు. అవునా? మన సిటీలో పెద్ద బిల్డింగ్ ఎక్కడ కడుతున్నారు ధను అన్న? ఇంతకి ఎక్కడ? అరే ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇదేం ప్లేస్ ధను అన్న? షిన్చాన్, ఇదేరా మన సిటీలోని పెద్ద బిల్డింగ్ కడుతున్న ప్లేస్. సో ఇక్కడ పెద్ద బిల్డింగ్ లేవబోతుంది. ఇగో ఇక్కడే ఉన్నారు కాంట్రాక్టర్. నేను అతనితో మాట్లాడతాను, ఓకేనా? మాట్లాడి డీలింగ్ వచ్చిన తర్వాత అప్పుడు మనమైతే ప్రారంభం చేయొచ్చు మన పని. హలో కాంట్రాక్టర్ గారు, నమస్తే. మీరు చాలా పెద్ద కాంట్రాక్ట్స్ చేస్తారని విన్నాను. ఇప్పుడు నాకు ఒక చిన్న కాంట్రాక్ట్ ఉంది, చేస్తారా దయచేసి? ఎస్ సార్, తప్పకుండా. మీరు ఏ విధంగా చెప్తే నేను ఆ విధంగా చేస్తాను. సరే, మీకు ఇప్పుడు ఏ రకంగా హెల్ప్ చేయగలను? సార్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక పెద్ద షోరూమ్ కట్టాలనుకుంటున్నాను. నాకు ఒక షోరూమ్ ఒక రోజులో కట్టేసి ఇవ్వగలరా? 1 లేదా 2 రోజుల్లో కావాలి సార్. మంచి షోరూమ్ అయి ఉండాలి ప్లీజ్. అది సార్, ప్రెసెంట్ షోరూమ్ 1 or 2 days లో కట్టడం ఇంపాసిబుల్. ఎందుకంటే నాకు చాలా కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో సిటీలో కూడా కాంట్రాక్టర్స్ ఎవరు అవైలబుల్ గా లేరు. మీకోసం నేనైతే టైం పెడతాను. కానీ ఇప్పుడు 1 day అయితే మాత్రం ఇంపాసిబుల్ సార్. బట్ నాకు ఒక ఐడియా అయితే ఉంది. ఆ ఐడియా ప్రకారంగా చేద్దామంటే అది కూడా మీకు ఇష్టం అయితేనే చేద్దాం, లేదంటే లేదు. సరే, మీకు వచ్చిన ఐడియా ఏదో ముందు నాకు చెప్పండి. ఒకవేళ నచ్చినట్లయితే అదే చేద్దాం. ఎస్ సార్, చెప్తాను. యాక్చువల్లీ మేము రీసెంట్ గా ఒక షోరూమ్ అయితే కన్స్ట్రక్ట్ చేశాము. ఆ షోరూమ్ ఓనర్ వచ్చేసి కనబడకుండా పోయాడు. సో తను మాకు డబ్బులు కూడా ఇవ్వలేదు. సో ఆ షోరూమ్ ఇప్పుడు అలానే ఉంది. కొత్త షోరూమ్ ఎవరు ఓపెన్ చేయలేదు. అది మీకు కావాలంటే చూపిస్తాను. సరే, ఒకసారి కార్ తీయండి సార్. మీకు నేను లొకేషన్ చెప్తాను. ఈ పక్కనే మన సిటీ సెంటర్ లో ఉంటుంది సార్ బెస్ట్ షోరూమ్. అది గనక మీరు వాడుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అలానే మీకు కార్లు కూడా ఎక్కడి నుంచి డీలర్షిప్ తెప్పించాలో, ఎవరితో మాట్లాడించాలో నాకు తెలుసు. ఎందుకంటే సిటీలో ఉన్న ప్రతి కాంటాక్ట్ నా దగ్గర ఉంది. సిటీలోని ఆల్రెడీ ఒక షోరూమ్ ని కన్స్ట్రక్ట్ చేస్తారా? సరే సార్, ఎక్కడ చూపించండి. సార్ సార్ సార్, ఇదే సార్ ఆ షోరూమ్. ఇదే మీరు రీసెంట్ గా కట్టిన బిగ్గెస్ట్ షోరూమ్. ఇది సిటీ సెంటర్ లో ఉంటుంది సార్. లోపల నుంచి మీరు చూసారంటే అద్భుతంగా ఉంటుంది సార్. సో ఇప్పుడు మీరు ఇందులో గనక మీ కార్స్ ని గనక పెట్టుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ షోరూమ్ టాప్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సిటీ సెంటర్ లోని ఎవరివి కూడా షోరూమ్స్ లేవు. మీ ఒక్కరి షోరూమే ఉంటుంది సార్. బట్ ఇది కొంచెం కాస్ట్లీ సార్. ఏంటంటే సో దీన్ని మేము దాదాపుగా ఒక 25 కోట్లకి అమ్మాలనుకుంటున్నాం. యాక్చువల్లీ 30 crores ఇంకొకరి కోసం కట్టి మీకు ఇప్పుడు ఇస్తున్నా కాబట్టి ఒక 5 కోట్లు తగ్గించి ఇస్తున్నాను. సో 25 crores అయితే ఓకే సార్. ధను అన్న, షోరూమ్ చాలా బాగుంది. ఇంకా మనం మాట్లాడకుండా షోరూమ్ అయితే తీసేసుకోవచ్చు. అది కూడా సిటీ సెంటర్ లోని ఒక్క షోరూమ్ మాత్రమే ఉంది. లోపల మన కార్స్ ఉంటే బుర్ర పాడైపోతుంది. అద్భుతంగా ఉంటుంది ధను. మన బిజినెస్ టాప్ కి వెళ్ళిపోతుంది. తీసేసుకో సార్. ఇది చాలా చిన్న షోరూమ్ అనుకుంటున్నారు. లోపల కార్స్ తో పాటు పైన కూడా పెట్టుకోవచ్చు సార్. మొత్తం మీకు నచ్చినంత ప్లేస్ ఉంటుంది. ఇంకా మీకు ఎక్స్టెండ్ చేయమంటే వెంటనే కట్టేసి ఇస్తాను సార్. ఓకే సార్, పైన కూడా ప్లేస్ ఉందన్నారు. మాకైతే ఫైనల్లీ షోరూమ్ అయితే నచ్చింది. లోపల కార్లు పెడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సరే సార్, ఇప్పుడు మేము తొందరగా కార్లు కూడా తీసుకోవాలనుకుంటున్నాం. సో మీరు అన్నట్టుగానే 25 crores కే ఖాయం చేసుకోండి. ఇప్పుడు ఆ కార్ డీలర్షిప్ గురించి కూడా మాకు చెప్పినట్లయితే అక్కడికి వెళ్ళి మేము ఇప్పుడే కార్ల గురించి కూడా మాట్లాడతాం. వెంటనే కార్స్ కూడా తెప్పిస్తాం. ఎస్ సార్, ఈ కార్లు డీల్స్ వచ్చేసి మా కొడుకే చేస్తాడు సార్. సో తను వచ్చేసి ఇప్పుడు పోర్ట్ లో ఉన్నాడు. అక్కడ డైరెక్ట్ గా తనకి వెళ్ళి మాట్లాడండి. నేను ఆల్రెడీ తనకి ఫోన్ చేసి చెప్పాను. షిన్చాన్, ఇలా అయితే మన పని ఒక్క రోజులో అయిపోతుంది. మన కార్ షోరూమ్ 1 day బిల్ట్ అయిపోయి కస్టమర్స్ తో నిండిపోయి అప్పుడు సిమియాన్ గడికి బుద్ధి వస్తుంది. షిన్చాన్ తొందరగా ఎక్కువ. ఆల్రెడీ 25 crores వీళ్ళ డాడీకి ఇచ్చేసాం. సో ఇది కొంచెం నీట్ గా చేస్తారు, క్లీన్ చేసి పెడతా అని చెప్పారు. సో ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే కార్స్ తో కూడా మాట్లాడాలి. వీళ్ళ కొడుకే అంటే ఆల్రెడీ ఫోన్ చేస్తా అని చెప్పారు ఇతను. సో ఇంకా మనకి ప్రాబ్లం ఉండదు. ఈ పని కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. ఈ కన్స్ట్రక్షన్ ది కొంచెం నీట్ గా చేస్తారు. దాంతో పాటు వీళ్ళ కొడుకు నుంచి కార్స్ కూడా 1 day మేబీ వచ్చేస్తాయి అనుకుంటా. సరే, లేట్ చేయకుండా తనతో మాట్లాడినట్లయితే సరిపోతుంది. ఇంకా ధను అన్న, ఇప్పుడు మనం ఎక్కడికి ఎందుకు వచ్చాం? ఏంటిది? వామ్మో, ఇక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు. ఎవరు ధను అన్న వీళ్ళందరికి? హలో అన్న,
కంటైనర్ కాంతారావు అంటే మీరేనా? అదే మీ డాడీ పంపించారు నన్ను ఇక్కడికి. కంటైనర్స్లోని మీరు కార్స్ గట్టి తీసుకొస్తా అని నేను విన్నాను మీ గురించి చాలా గొప్పగానే. ఇప్పుడు నాకు కూడా కొంచెం సరుకు కావాలన్నా, సో మంచి కార్స్ తెప్పియండి. అది కూడా మనకి ఫారెన్ కార్స్ కావాలి, ఇండియన్ కార్స్ కూడా కొన్ని కావాలి, దాంతోపాటు ఇంపోర్టెడ్ బెస్ట్ కార్స్ కావాలి. మీరు తొందరగా తెప్పిస్తారని డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చాను. మీ నాన్నగారే నన్ను పంపించారు. ఓ అవునా, తప్పకుండా మీ పని అయితే అవుతుంది. సరే, షోరూమ్ యొక్క లొకేషన్ నాకైతే ఒకసారి షేర్ చేయండి. మీరు అనుకున్నట్టుగానే నేనైతే కార్స్ అన్ని బెస్ట్ ఇంపోర్టెడ్ కార్స్ అని మీ షోరూమ్ కి పంపిస్తాను. ఓకే, డన్. థ్యాంక్ యూ సార్. సరే, ఈయనకు వచ్చేసి మొత్తం నేను 25 crores తీసుకున్నాను. ఆల్రెడీ డాడీ నాతో మాట్లాడారు. సో అతను మాట్లాడినట్టుగానే 30 crores నుంచి 5 crores తగ్గించి మీకోసం 25 crores ఓకే చెప్తున్నాను. సరే సార్, రేపు అయ్యేసరికి మొత్తం మీకు అయితే ఒక 2 days పడుతుంది సార్. రేపట్లో అయితే రాదు, కంటైనర్స్ రావడానికి టైం పడుతుంది. ఒక 2 days లో మీ కార్స్ అయితే మీ దగ్గర ఉంటాయి. ఓకే భయ్యా, తలలోపు ఎందుకు, డైరెక్ట్ గా షోరూమ్ కి తీసుకొచ్చేయండి, ఇంకా ప్రాబ్లం అయితే ఉండదు. ఇదిగోండి మీరు అన్నట్టుగానే డబ్బులు కూడా 25 crores అయితే అరేంజ్ చేశాను. ఆల్రెడీ మీ డాడీకి అయితే 25 crores ఇచ్చాను. సో మీకు లొకేషన్ కూడా పంపించాను. నాకైతే షోరూమ్ లో బెస్ట్ కార్స్ అయితే తీసుకొచ్చి మీరు ఇవ్వాలి, అంతే. అంతకు మించి నాకు ఇంకేం అవసరం లేదు, నేనే ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు. ఓకే అన్న, నేను కార్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, తొందరగా తీసుకొచ్చేయండి. షిన్చాన్ పద, లేట్ చేయకుండా తొందరగా బయలుదేరదాం, ఎందుకంటే మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు సిటీలోకి కొత్త షోరూమ్ రాబోతుంది. దుల్లక్ షోరూమ్ వచ్చేసి అదర కొట్టబోతుంది. దానివల్ల సిమియాన్ మామకి దెబ్బకి బుద్ధి రావాలి. దానివల్ల ఇంతకీ ఎన్ని రోజులు అవుతుందన్నారు? ఒక 2 రోజులు షిన్చాన్, 2 రోజులు ఓపిక పట్టు. ఓకే, 2 days later. వెల్కమ్ 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 టు అవర్ న్యూ షోరూమ్. షిన్చాన్ ఇంకా షోరూమ్ కి ఏం పేరు పెట్టలే, కానీ నేనైతే పేరు నీకు చెప్తా. నాకు ముందుగా మన కార్లు చూద్దాం ఒక్కసారి. ఓ, ల్యాంబోర్గిని తీసుకొచ్చారు. ఓహో, అప్పుడే కస్టమర్లు వచ్చి ఫోటో తీసుకుంటున్నారు. మన షోరూమ్ సిటీ సెంటర్ లో ఉంది, దాంతో పాటు సెక్యూరిటీ గార్డులు కూడా పెట్టేశారనమాట. చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి కార్లు కూడా. ల్యాంబోర్గినీలు, పోర్షాలు, ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇంకా చాలా కార్స్ ఉన్నాయి. మనం మాట్లాడుకుంటూ పోతే సూపర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఓ, ఓల్డ్ వింటేజ్ కార్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే షిన్చాన్, మన కార్లన్నీ ఎలా ఉంది, షోరూమ్ మొత్తం ఎలా ఉంది, నచ్చిందా? ధనువన్న, మనకి షోరూమే కాదు వర్క్ షాప్ కూడా ఉంది. రైట్ సైడ్ లో మనకి వర్క్ షాప్ కూడా అవుతుంది ధనువన్న. కానీ ఒక కస్టమర్ కూడా రాలేదు ధనువన్న ఇంకా. రే, ఆల్రెడీ కస్టమర్ వచ్చి ఫోటోలు తీసుకుంటున్నాడు కదరా. ధనువన్న, ఆయన కస్టమర్ కాదు, ఓన్లీ ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే వచ్చాడు ధనువన్న. అవునా, కస్టమర్లు రాకపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అరే యార్, సిటీలో ఇంత పెద్ద షోరూమ్ పెట్టాం, అది కూడా సిటీ సెంటర్లోని, కస్టమర్లు రాకపోవడం ఏంటి? అలానే మన పైన కూడా చాలా అంటే చాలా కార్స్ కూడా పెట్టాం కదా. మన సిటీలోనే ఎప్పుడు కనబడిని డిఫరెంట్ డిజైన్ ఉన్న కార్స్ కూడా తీసుకొచ్చాం, కానీ ఇంకా అవ్వకపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మన షోరూమ్ కి కస్టమర్స్ ఎలా వస్తారు అబ్బా? షోరూమ్ అయితే పెట్టేశాం కానీ. సరే, మనమైతే ఇక్కడి నుంచి ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పాలి. ఓ, ఇక్కడైతే ఒకరున్నారు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీకు మా షోరూమ్కి వచ్చి ఏదైనా మీ కార్కి డీటెయిలింగ్ కానీ లేకపోతే కార్ వాష్ కానీ ఏమైనా చేయించుకోవాలనుకుంటున్నారా? కొత్త కారు కొనాలన్నా కూడా కారు ఉంది, మా షోరూమ్కి మీరు రావచ్చు. మీ షోరూమ్ లో కొత్తగా ఏదైనా ఉంటే అప్పుడు చెప్పండి, చూద్దాం. ప్రెసెంట్ అయితే మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు ఆల్రెడీ తెలిసిన షోరూమ్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మీ దగ్గర ఎందుకు చేసుకోవాలి? అరే కొత్తగానా మేడం? కొత్తగా అంటే ఆగండి. అరే యార్, కొత్తగా అంటే ఏంటి? ఇప్పుడు కొత్తగా ఏమని తెప్పించాలి? కొత్తగా అంటే అందరు షోరూంలో ఉన్నట్టుగానే మన షోరూంలో కూడా కార్సే ఉన్నాయి, ఏముంది దాంట్లో? కొత్తగా ఇంకేం తెప్పించాలి నాకు అర్థం కావట్లేదే. మనం ఇంత మంచిగా సిటీ సెంటర్లో షోరూమ్ ఓపెన్ చేసినా ఒక్కరు కూడా రాలేదేంటి? ఏదో జరుగుతుందబ్బా. సరే, ఇప్పుడే ఓపెన్ చేసాం కదా, టైం పడుతుంది జనాలు రావడానికి, మనం కొంచెం వెయిట్ చేయాలంతే. వెయిట్ చేసాం అనుకోండి, మెల్లగా జనాలు వస్తూ ఉంటారు. వీడు దద్దమ్మగాడు ఇలా షోరూమ్ ఓపెన్ చేస్తాడని అస్సలు అనుకోలేదు, కానీ వీడికి సిమియాన్తో ఛాలెంజింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి వెళ్ళి చూద్దాం. నాకు తెలుసు ఇక్కడ ఒక్కడు కూడా ఉండడని, కొనడానికి ఒక్కడు రాడు. ఎందుకంటే సిటీలోని సిమియాన్ షోరూమ్ వదిలేసి ఎవడైనా ఇక్కడికి వస్తాడా? బుర్రా బుద్ధి ఉన్నోడు ఎవ్వడు ఇక్కడికి రాడు. సరే, ఒక్కసారి మనమైతే వెళ్ళి చూద్దాం కుర్రోడు పని ఎలా అవుతుందో ఏంటో. చూడడానికి నాకు నవ్వు వస్తుంది, ఒకసారి చూస్తే అప్పుడు తెలుస్తుంది. ఆడి మొహం చూడాలని ఉంది. రే ధను, ఎలా ఉన్నావు? చాలా మంచి షోరూమ్ పెట్టినట్టుగా ఉన్నావే. అరే నీకు తెలియదు అనుకుంటా, ఒట్టి షోరూమ్ పెడితే అయిపోదు. ఆ షోరూమ్ ని ఎలా నడపాలి, ఆ బిజినెస్ టాక్టిక్స్ ఏంటి, అలాంటివన్నీ తెలుసుకోవాలి. జస్ట్ పంతం మీద షోరూమ్ పెట్టేస్తాను, అది చేస్తాను అంటే అయిపోదు, అర్థమవుతుందా? నీ షాప్ కి ఇప్పుడు చెప్తున్నా విను, ఒక్క మనిషి కూడా రాదు. ఒక్కడొచ్చినా కూడా నా పేరు మార్చుకుంటా, అర్థమవుతుందా? సిమియాన్, ఎక్కువ మాట్లాడుతున్నావు, కంగారు పడుకో. ఇప్పుడే షోరూమ్ ఓపెన్ చేస్తాను, మరికొద్ది సేపట్లో జనాలు నిండిపోతారు, నీకు తెలీదు. ఆపరా నీ పిల్ల కథలు. నాకు చెప్తాడు. రే, నేను చెప్తున్నాను, ఒక్క కస్టమర్ వచ్చినా అప్పుడు నాతో మాట్లాడు. సిటీలో ఉన్న ప్రతి కస్టమర్ నాకు తెలుసు, ప్రతి ఒక్కడు నా దగ్గరికే వస్తారు.
వెళ్ళరా నువ్వు వెళ్ళరా. ఇంకొకసారి మళ్ళీ ప్రయత్నించకే. ఓకే, మంచి పని అయింది. వీడి చేత డబ్బులు మొత్తం వృధా అయ్యి దాంతో పాటు ఒక్క కస్టమర్ కూడా రాకుండా అయ్యింది. బిజినెస్ అంటే తెలియనోడు కూడా బిజినెస్ లోకి వచ్చేయడమే. ధనువన్న, ఆ సిమియాన్ మామ అన్నని మాటలంటున్నా కూడా ఊరుకుంటూ ఎలా ఉన్నా ధనువన్న చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మన షోరూమ్ కి ఎవరు రావట్లేదనే కదా. షిన్చాన్, వాడు చెప్పింది కూడా కరెక్టే. మన షోరూమ్ కి నిజంగానే ఎవ్వరూ రావట్లేదు. దీని గురించి మనం కరెక్ట్ గా ఆలోచించాల్సిందే. ఎందుకంటే షోరూమ్ ఓపెన్ చేసి ఆల్రెడీ 1.5 డే అవుతుంది. ఒక్క కస్టమర్ కూడా రాకపోవడం ఏంటి, అది కూడా కొత్త షోరూమ్ కి. సరే, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇందాక బయట ఒక అక్కతో మాట్లాడినప్పుడు తను ఏమన్నదంటే, మీ షోరూంలో కొత్తగా ఏముంది, కొత్తగా ఏమైనా ఉంటే అప్పుడు చెప్పు వస్తానని. ఎందుకంటే అన్ని షోరూంలోని కార్స్ ఉంటాయి కదా, మన షోరూంలో కూడా కార్స్ ఉంటాయి, దాంట్లో కొత్తదనం అంటూ ఏం ఉండదు కదా. అందుకే నేను కూడా ఆలోచించాను మన షోరూంలో కొత్తగా ఏదో ఉండాలని. అందుకే ఇప్పుడు మన షోరూమ్ కి కొత్తదనాన్ని తీసుకుని రావడానికి వెళ్తున్నాను. షిన్చాన్, నువ్వు ఇక్కడే ఉండి మన షాప్ ని చూసుకో, కస్టమర్ని జాగ్రత్తగా చూసుకో. ధనువన్న, కస్టమర్లు అందరూ టైం పాస్ చేసి ఫోటోలు తీసుకోవడానికి తప్ప కొనేటోళ్ళు ఎవరు రావట్లేదులే. సరే, నువ్వు తొందరగా రా. వస్తా షిన్చాన్, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. ఆగు. ఓకే, ఒకసారి మనమైతే ట్రెవర్ కి ఫోన్ చేయాలి. ట్రెవర్, ఒకసారి అర్జెంటుగా నువ్వు నా ఇంటికి రా. ఎందుకంటే ఇప్పుడు చిన్నది మాట్లాడాల్సిన పని ఉంది. ఎందుకంటే ఇప్పుడే షోరూమ్ని ఓపెన్ చేశాను నీకు చెప్పకుండా. సారీ, ఏమనుకోకు. బట్ ఇప్పుడు నా షోరూమ్కి ఏదో కొత్తదనం కావాలంట. బట్ ఆ కొత్తదనం ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇంటికైతే వచ్చే. ఓకే, ట్రెవర్ని అయితే మనం ఇంటికి రమ్మని పిలిచేసాం ఆల్రెడీ. ట్రెవర్ ఆల్రెడీ నాకు తెలిసి ఇంటికాడే ఉండుంటాడు. మనం తొందరగా వెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడాలి. ఎందుకంటే నా బ్రెయిన్కి ఏది కూడా తోచట్లేదు అనమాట. షోరూంలో కొత్తదనం అంటే ఏమని తీసుకొస్తాం, కస్టమర్ని ఎలా అట్రాక్ట్ చేసుకుంటాం. సో ట్రెవర్కి అయితే ఖచ్చితంగా దీనిపైన ఐడియా ఉంటుంది. ట్రెవర్, సారీ మై ఫ్రెండ్, నీకు చెప్పకుండా షోరూమ్ని ఓపెన్ చేశాను. ఎందుకు అర్జెంట్గా ఓపెన్ చేయాల్సి వచ్చిందంటే ఆ సిమియాన్ గడ్ వల్లే. వాడు చాలా ఎక్కువగా పొగరబోతు మాటలు మాట్లాడుతున్నాడు. వాడు నన్ను, నేను వేసుకునే బట్టల్ని, నేను తిరిగే కార్ని కూడా అవమానిస్తాడు. వాడికి టైం దగ్గర పడిందరు మన షోరూమ్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలో నేను అదే ఆలోచించాను. ఇదిగో, ఎప్పుడైనా సరే మన షోరూమ్ అట్రాక్షన్ గా ఉండాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన షోరూమ్ లో ఏదైనా స్పెషల్ గా ఉండాలి. అందుకే ఇప్పుడు నేను నీకు చెప్తాను. నాకు తెలిసి ఒక అద్భుతమైన కారు ఉంది. ఆ కారు మనం గనక తీసుకొచ్చినట్లయితే, మన షోరూమ్ లో పెట్టినట్లయితే జనాలు ఎగబడి వస్తారు. మన షోరూమ్ లో కార్స్ అన్ని ఎలాగో బెస్ట్ కలెక్షన్. సో వాటిని చూడాలంటే జనాలు రావాలి కదా. అందుకే ఇప్పుడు మనం ఆ కార్ని గనక తీసుకుని వచ్చినట్లయితే జనాలు దానికోసం వచ్చి చూసి మన కార్లు కూడా చూసి ఖచ్చితంగా తీసుకుంటారు. అరే ట్రెవర్, ఇప్పుడు నా మట్టి బుర్రకి వెలుగొచ్చింది. నేను మొన్ననే లాస్ ఏంజలస్ కస్టమ్స్ వాళ్ళకి హెల్ప్ చేశాను. నాకు దానికి 50 కోట్లు ఇస్తేనే నేను షోరూమ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నా షోరూమ్కి అలా చేసుకోవాలని నా బ్రెయిన్ రావట్లేదబ్బా. ఇప్పుడు ఫైనల్లీ కళ్ళు తెరిపించావు. పద, లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే నువ్వు చెప్పిన ఆ ప్లేస్ కి వెళ్ళి ఆ ఎగిరే కార్ని తీసుకొచ్చి మన షోరూమ్ లో పెట్టాలి. అప్పుడు జనాలు ఎగబడి వస్తారు షోరూమ్ కి. ఇది సూపర్ ప్లాన్ ట్రెవర్. కానీ ఇప్పుడు ఆ ఫ్లయింగ్ కార్ ఎక్కడుంది? ఆ ఫ్లయింగ్ కార్ వచ్చేసి ఇప్పుడు కొంచెం రిస్కీ జోన్ లో ఉంది. మనం అక్కడికి వెళ్ళినట్లయితే మళ్ళీ మన ప్రాణాలు పోతాయేమో తెలియదు. ఎందుకంటే అక్కడ ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంది. అది కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లో ఉంది. దాన్ని కనుక మనం తీసుకొచ్చే సమయంలో వాళ్ళ కంట పడ్డామంటే మనల్ని చంపినంత వరకు విడిచిపెట్టరు. అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు మనం తీసుకుని వెళ్ళాలంటే నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా వెస్ట్ అండ్ హెల్మెట్ వేసుకోవాలి. ట్రెవర్, నేను ఆల్రెడీ వెస్ట్ వేసుకునే ఉంటాను. ఎవడెన్ని కాల్చినా నాకైతే అస్సలేం కాదు. నువ్వేం కంగారు పడుకు, నువ్వు చెప్పిన లొకేషన్ కి వెళ్దాం. ఓకే, అక్కడున్న ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లో ఉందంటావా ఎగిరే కారు? ఎగిరే కారు అంటే ఎలా ఉంటుందబ్బా? సమయానికి బోట్ కూడా ఉంది. వీళ్ళిద్దరూ నడుచుకుంటూ అటువైపు వెళ్తున్నారు కాబట్టి మనల్ని వీలైతే ఖచ్చితంగా చూడరా. బోట్ తీసుకుని నేనైతే అక్కడికి వెళ్తాను. ట్రెవర్, నువ్వు ఇక్కడే ఉండు. నేను ఎలా అయినా సరే ఆ ఫ్లయింగ్ కార్ని తీసుకొచ్చి మన షోరూమ్ దగ్గర కలుస్తాను. ఓకేనా? నువ్వు షిన్చాన్ దగ్గరికి వెళ్ళి మన షోరూమ్ ఎలా ఉందో చూడు. ఏదన్నా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. నేను డైరెక్ట్ గా కార్ తీసుకుని వస్తాను. ఓకేనా? గుడ్ లక్ మై ఫ్రెండ్. నీకేం జరగకూడదు అనుకుంటున్నాను. నీ ప్రాణాలే పణంగా పెడుతున్నాను నీ షోరూమ్ కోసం. ఆల్ ద బెస్ట్. సరేనా? జాగ్రత్త. నువ్వు షోరూమ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తా. ఓకే, ఇప్పుడైతే మనం బయలుదేరిపోయాం గాయస్. ఇదిగోండి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఇదే అనమాట. సో ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా మనమైతే దీని పైకి వెళ్ళాలి. సో దీనిపైనే ఉందని మనకి చెప్పాడనమాట ట్రెవర్ వచ్చేసి. ట్రెవర్కి ఇలాంటివి బాగా తెలుస్తాయి అబ్బా. కానీ ట్రెవర్ రిస్క్ చేయడానికి ఎక్కువగా ధైర్యం చూపించాడు. మనం దేనికైనా సరే రిస్క్ చేసే తీరుతాం. అందులోనే అసలైన కిక్ అయితే ఉంటుంది. కమాన్, దీని పైకి రావాలి. దూకే. హోరి నాయన, పడ్డాను. ఇప్పుడు మనం లేట్ చేయకుండా పైన ఫ్లయింగ్ కార్ అయితే చూడాలి. నా దగ్గర RPG రెడీగా పెట్టుకున్నాను. సో వాళ్ళు నన్ను ఎన్ని బుల్లెట్స్ కొట్టినా నాకైతే ఏం కాదు. బట్ మనమైతే కవర్లోని జాగ్రత్తగా దాని దగ్గరికి వెళ్ళాలి. సరే, ఇక్కడైతే ఒక ప్లేస్ ఉందన్నమాట. దీని లోపలికి ఎంటర్ అయితే మనం లోపల నుంచి పైకి వచ్చేసాం. ఓ మై గాడ్, నా పక్కనే ఒకడున్నాడు.
నా ముందు కూడా ఒకడు ఉన్నాడు. వీళ్ళు నన్ను చూసి ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, ఏంటి నీ డ్రెస్ వేసుకోకుండా తిరుగుతున్నావు? నీ ఐడి కార్డు ఒకసారి నాకు ఇస్తావా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? బయట నుంచి ఏమన్నా వచ్చావా? ఇక్కడ పని చేసేవాడు? నాకు డ్రెస్ లేదు, కానీ నేను ఇప్పుడు నీ డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ డ్రెస్ ఎలా అయినా తీసుకోవాలి. ఓరి నాయనో, వీళ్ళు చూసేసారు రే. వీ డ్రెస్ తీసుకుందాం అనే లోపు వీళ్ళందరూ చూసేశారు. ఇప్పుడు నా పని అయిపోయింది, నా దగ్గర ఉన్న ఆర్పీజీ తీసుకోవాలి. అయిపోయారా మీరు ఎంత కలిసినా నాకైతే ఏం కాదు. ఇప్పుడు నా పని ఏంటో చూపిస్తాను. అటు సైడ్ కూడా చాలా మంది ఉన్నారు. మనకు కావాల్సిన కారు వచ్చేసి లెఫ్ట్ లోనే ఉందన్నమాట. తొందరగా కార్ని తీసుకుని వెళ్ళాలి. రే ఆపండి రే, కాల్చడం. మొత్తం నా వెస్ట్ కి తగులుతున్నాయి బుల్లెట్స్. అయితే నాకైతే ఏం కావట్లేదు, బట్ వీడైతే కాల్చుతూనే ఉన్నారబ్బా. వరుసగా వస్తున్నారు, ఒక్కడి తర్వాత ఒకడు. ఎంతమంది వస్తారు అందరినీ లేపి పడేస్తా. ఓకే, ఇటు సైడ్ కూడా ఉన్నారు. ఓరి నాయన, నన్ను చుట్టుముట్టేశారు. మనకి ఎలాగో బుల్లెట్స్ తగలవు కాబట్టి తొందరగా మనమైతే ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడుంది ఆ ఫ్లయింగ్ కారు? ఎక్కడుంది? అదిగోండి, అక్కడ గరాజ్ ఉంది. నాకు తెలిసి ఆ గరాజ్ లోనే ఉందనుకుంటున్నాను. ఒక్కసారి చూద్దాం. ఎస్ ఈ గరాజ్ లోనే ఉంది. ఇదేంటి డిఫరెంట్ గా ఉంది? ఇదే అంటారు ఎందుకు ఫ్లయింగ్ కారు? ఓరి నాయన, వీళ్ళందరూ వస్తున్నారు. ఒక్కసారి మనమైతే కరెక్ట్గా చూసుకుని ఆర్పీజీ వేసామంటే దెబ్బకి ఎవడు రాడు. ఓకే, ఇది మిస్ అయినట్టుగా ఉంది. ఈసారి ఇది మిస్ అవ్వదు. ఒరే వీళ్ళు వచ్చేస్తున్నారు. మనం ఇక్కడ టైం అయితే వేస్ట్ చేయకుండా దగ్గరికి వచ్చేస్తున్నారు. ఈ దగ్గరలో ఉన్న వాడిని లేపేయాలి ముందు. కమాన్, ఇప్పుడు తొందరగా మనం దీన్ని ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కమాన్. ఓకే, ఫైనల్లీ తీసేసాం. వచ్చేస్తున్నారా రే, పద స్టార్ట్ అవ్వు. అరే వీళ్ళంతా కొడుతున్నా, దీనికి ఏం కావట్లేదు. చాలా ఎక్కువ డ్యూరబిలిటీ ఉంది దీనికి. అడ్డు లేవంటారు రే. ఇదేంట్రా ఆటోలా ఉంది చూడడానికి. మొత్తం 3 వీల్స్ ఉంది. గాల్లోకి ఎగరవే, ఎగురు. ఊరు నాయనా, ఇది గాల్లోకి ఎగరట్లేదు. అరే కొంచెం రన్వేలో స్పీడ్గా వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా గాల్లోకి ఎగురుతుంది అనుకుంటా. సరే ట్రై చేద్దాం మనం. వీళ్ళందరూ అడ్డొస్తున్నారు. అడ్డొచ్చిన వాళ్ళందరినీ గుద్దుకుంటూ పోతాను రే, చెప్తున్నాను. అడ్డైతే రాకండి. వీళ్ళైతే అడ్డు వస్తానే అంటున్నారు. అడ్డొచ్చిన వాళ్ళని వదులుతా అనుకుంటున్నారా? అయిపోయారా మీరు? అయిపోయారు. ఓకే గాయ్స్, మనం గాల్లోకి. అరే ఇక్కడ ఏ బటన్ నొక్కాలి? అరే అయిపోయాం. అరే సముద్రంలో పడిపోయాం. ఓరు నాయనా, ఫైనల్లీ బటన్ ప్రెస్ చేశాను, లేకపోతే పడిపోయిండే వాళ్ళం. ఓకే, ఇక్కడ ఏదో బటన్ ఉంది. అరే ఈ కార్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసారా, మన కార్ కలర్స్ కూడా చేంజ్ అవుతుంది. దాంతోపాటు గాల్లో కూడా ఎగురుతుంది. వెనక నుంచి కలర్స్ కూడా ఎలా వస్తాయి చూడండి. అబ్బా, హోలీ అయితే అయిపోయింది, కానీ మళ్ళీ హోలీ వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఓకే కమాన్, మనమైతే ఇప్పుడు గాల్లోకి ఎగరాలి. కమాన్, పైకి ఎగరమా? పైకి వెళ్ళాలి. కమాన్ వెళ్ళు. అరే కింద కాదు, పైకి వెళ్ళాలి. అదే పైకి పదా. ఓకే, ఇదైతే ఫైనలీ నా కంట్రోల్లోకి అయితే వచ్చింది గాయస్. లేట్ చేయకుండా తొందరగా మన షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళి దీన్ని పార్క్ చేసి పెట్టేద్దాం. కమాన్, లెట్స్ గో. ఓకే, ఫైనలీ మనమైతే సిటీ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇది ఎంత స్పీడ్గా ఎగురుతుందో చూడండి. ఇంత స్పీడ్గా వెళ్తుంటే ఎక్కడికైనా ఇలా అంటే అలా వెళ్ళిపోవచ్చు. ఓకే, మనమైతే ఎగ్జాక్ట్గా మన షోరూమ్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ మన షోరూమ్ ఎక్కడ ఉంది? ఎగ్జాక్ట్గా మన షోరూమ్ దగ్గరికి వెళ్తుంది. స్లో కమాన్. ఎస్, ఒర్రే కరెక్ట్గా పార్కింగ్లోకి వచ్చి పడ్డాం. ఏమన్నా యాక్యురేట్ ఉందా? ఈజీగా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు అనిపిస్తుంది. రంగులు మారుతుంది. అద్భుతంగా ఉందబ్బా, నాకు ఇది చాలా నచ్చింది. సో ఇప్పుడు దీని గురించి తర్వాత మనమైతే సిటీ మొత్తం డప్పేసామంటే ఖచ్చితంగా సిటీ వాళ్ళందరూ చూడడానికి వస్తారు. ఒకటి కంప్లీట్. ట్రెవర్ ఇక్కడే ఉన్నావా? చూసావా, తీసుకొచ్చేసాను దాన్ని. చూసాను మిత్రమా, చాలా స్పీడ్ గా తీసుకొచ్చావు కదా. పద, ఇంకొక కారు ఉంది. ఈ కారు ఎలాంటి కార్ అంటే అద్భుతమైన లావా కార్. ఈ కార్ ని మనం తీసుకొచ్చామనుకో, దీన్ని చూడడానికి జనాలు ఎగబడి వస్తారు. అప్పుడు దీన్ని కనుక తీసుకోవాలి, చూడాలి, ఫోటో తీసుకోవాలి అన్నట్లయితే కార్ కొంటేనే ఫోటో అని మనం పెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా కార్లు కొంటారు, మన బిజినెస్ ముందుకెళ్ళిపోతుంది. అయితే నువ్వు చెప్పినట్టుగా ఇక్కడే నా ప్లేన్ క్రాష్ అయింది. ఇక్కడెక్కడో ప్లేన్ క్రాష్ అయిందంట. ప్లేన్ క్రాష్ అయిన దగ్గర కార్ అయితే పడిపోయిందంట అందులో నుంచి. నువ్వు చెప్పినట్టుగా ఇక్కడే ప్లేన్ క్రాష్ అయింది. ఓరి నాయనా, అయితే ఇప్పుడు ఇందులోనే ఉంటుందంటావా? నోదను, అందరూ ఇక్కడ వెతకడానికి వచ్చారు కానీ ఎవ్వరికి దొరకలేదు. ఎందుకంటే అందరూ వచ్చేసి దాని లోపల కారు ఉంది అనుకుంటున్నారు, కానీ కాదు. దాని కింద వీల్స్ కింద ఇంకో బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ వచ్చేసి ఈ సముద్రంలోనే పడిపోయింది, కానీ అది పేలిపోయింది. దాని లోపల నుంచి ఆ కారు కూడా పడింది, కానీ ఆ కారు ఎంత ఏమైనా కూడా పేలదు, దానికి ఏం కాదు. ఎందుకంటే అది లావా కారు, అది మంటల్లో చెలరేగే కారు. అయితే ఇప్పుడు వాటర్ లో పడింది కాబట్టి మంటలు అయితే ఆగిపోతాయి అనుకుంటా. సరే ట్రెవర్, నువ్వు చెప్పినట్టుగానే నేను ముందుకెళ్ళి చూస్తాను, ఓకేనా? ఓకే, ఇప్పుడైతే మనం లావా కార్ని అయితే చూడబోతున్నాం. ఇందులో నిజంగానే లావా కార్ ఉంటుందంటారా? చూడండి, సముద్రం మొత్తం వాటర్తో ఉంది. ఎంత చల్లగా ఉన్నాయి అబ్బా వాటర్. ఇంత చల్లగా ఉన్న వాటర్లోని ఎలా ఉంటుంది ఆ లావా కారు? నేనైతే అసలు నమ్మను దీన్ని. ఇదంతా వింతగా విడ్డూరంగా ఉంది నాకైతే మాత్రం వినడానికి. ఓకే, ఒకసారి ముందుకైతే వెళ్ళి చూద్దాం. ఎగ్జాక్ట్గా ఈ సైడ్లో ఉంటుందని చెప్పాడు ట్రెవర్. అయితే నాకు ఇక్కడ ఏం కనబడట్లేదు. అరే ఏంటిది, ఇదేదో పేలిపోయినట్టుగా ఉంది. ఇక్కడేదో చక్రంలా ఉంది. ఇక్కడైతే నాకేం కనబడట్లేదు. ఇదేదో కాలిపోయినట్టుగా ఉంది మొత్తం. ఇదేంటిది? ఇదేంట్రా రే బుల్లోడా కారు? కమాన్ ట్రెవర్, ఫైనలీ నువ్వు చెప్పినట్టుగాని మనకి లావా కార్ కూడా దొరికేసింది.
ఆహా, ట్రెవర్ ఆల్రెడీ కార్ వేసుకుని వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. సరే, లేట్ చేయకుండా మనం బయలుదేరాలన్నమాట షోరూమ్ దగ్గరికి. ట్రెవర్ మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ట్రెవర్ ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టి ఉంటాడు. నేను ప్రచారం చేయమన్నాను. ఇప్పుడు సిటీ మొత్తం ఈ కార్లు చూడడానికి వస్తుంది. మన సేల్స్ అనేవి హైలో ఉంటాయి అబ్బా. A few moments later. సార్ ఇప్పటికే చాలా కార్ సేల్స్ అయిపోయాయి. జనాల ఫ్లోటింగ్ చాలా ఎక్కువైపోయింది. ఒకసారి చూడండి, మన కంట్రోల్ చేయకపోతే మళ్ళీ పోలీస్ ప్రాబ్లం అవుతుంది. ఎస్ మనకు కూడా ఇదే కావాలమ్మా. అంకుల్, ఇప్పుడు కూడా ఫోటోలు తీసుకోవడమేనా, కార్ కొనేది ఏమైనా ఉందా? ఇతనైతే మాత్రం ఫోటోలు తీసుకోవడానికి తెగ వచ్చేస్తున్నాడు. ఫోటో తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు కారు కొనాలి. ఓహో, ఏంటిది ఇంతమంది జనాలు? అరే, వీటిని చూడడానికి స్నానం చేస్తున్న వాళ్ళు కూడా వచ్చేసినట్టుగా ఉన్నారే, షర్ట్ వేసుకోకుండా. అందరూ చెప్పేది వినండి. మీరు గనక ఆ కార్ తో ఫోటోలు దిగాలన్నా రైడ్ కి వెళ్ళాలన్నా ఖచ్చితంగా మీరైతే మాత్రం ఇప్పుడు ఒక కార్ ని కొనాల్సి ఉంటుంది. తప్పకుండా ఓకే, ఇంతమందికి అయితే మన దగ్గర స్టాక్ కూడా లేదు. ఉన్న స్టాక్ ఆల్రెడీ కొంచెం అయిపోయింది, ఇంకొంచెం మాత్రమే ఉంది. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, మీ కార్లని నేనే కొనేయాలనుకుంటున్నాను. సో తొందరగా కార్లని నాకు అమ్మేయండి. 5 hours later. ట్రెవర్, సించాన్, 1 డేలోని, అది కూడా ఫ్యూ అవర్స్ లోని మన కార్లని ఇంత స్పీడ్ గా సేల్స్ అవుతాయని అస్సలు అనుకోలేదురా. ఇప్పుడు మన షోరూమ్ గురించి సిటీలో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు మన షోరూమ్కి వస్తారు. ఆహా, ఎంత బాగుందో. ఇప్పుడు స్టిల్ మనకి కార్లు మన దగ్గరే ఉన్నాయి. ఇంకా డైలీ స్టాక్ వస్తూనే ఉంటుంది. ఆల్రెడీ ఇంకో స్టాక్ కూడా ఆర్డర్ పెట్టేశాను. వరుసగా కార్లు వస్తూనే ఉంటాయి, సేల్స్ అవుతూనే ఉంటాయి. ఇంకా ఇది ఆరంభం మాత్రమే. సార్ నా డ్యూటీ ముగిసింది, నేను ఇంటికి వెళ్తాను. ఓకే అమ్మా, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి మాకు హెల్ప్ చేశారు. ఫైనల్లీ మన కార్స్ అన్ని సేల్స్ అయిపోయాయి అనమాట 1 డేలో. ఇప్పుడు ఇద్దాం ఆగండి అసలైన కాజా. రే ట్రెవర్, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే పెద్ద పార్టీ చేసుకోబోతున్నాం. అరే పార్టీయా? ఏం పార్టీ? ఏంటిది? అరే దరు, ఏమవుతుంది ఇంతకి? నో నో. ధనువన్న, ఏంటిది? గాల్లో నుంచి అగ్గిరాళ్ళు పడుతున్నాయి. ధనువన్న, చూడు ఏదో తప్పు జరుగుతుంది. పారిపోదాం పదండి. చూసుకో ధనువన్న, పైన చూసుకో ధనువన్న. అబ్బా, షించాన్ తొందరగా రండి. ఇక్కడ ఎవరు ఉండకండి. ఊరి నాయన మీటియోస్ పడుతున్నాయి. మీటియోస్ అటాక్ అవుతుంది. సార్ పారిపోండి, అందరూ పారిపోండి. ఇక్కడ ఎవరు ఉండకండి. అరే, ఇక్కడ కారు కావాలి. కారు బయటనే ఉంది. అరే, ఇక్కడ కారు ఉంది. షించాన్ రండి, తొందరగా కారు ఎక్కండి. ఇక్కడి నుంచి మనం తప్పించుకుందాం. ఓపెన్ అవ్వవే. అరే దరు, ఇప్పుడేంటి ఇలా జరుగుతుంది? ఇప్పుడే మనం హ్యాపీగా ఉన్నాం కదా. హ్యాపీగా ఉన్న సమయంలో ఇదేంటిది? పైనుంచి రాళ్ళ వర్షం కురుస్తుంది. చాలా ఘోరం. పద, ఇక్కడి నుంచి తొందరగా మనమైతే తప్పించుకొని వెళ్దాం. లెట్స్ గో. ధనువన్న, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ధనువన్న, తొందరగా కారు వచ్చేసి మన లెస్టర్ మామ ఇంటికి తిప్పు. పైనుంచి రాళ్ళు చాలా ఘోరంగా పడుతున్నాయి. ఇక్కడైతే అసలు ఉండద్దు. ఫాస్ట్ గా వెళ్దాం పద. అరే అవును, లెస్టర్ దగ్గరికి వెళ్ళడం మాత్రమే కరెక్ట్. ఏం జరుగుతుందో మనకైతే కరెక్ట్ గా తెలుస్తుంది. పదండి వెళ్దాం. వాట్? మీటియర్ అటాకా? అలాంటిది ఉంటే నాకు ముందే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ వర్షం మాత్రమే పడుతుంది. ఇక్కడ ఎటువంటి మీటియార్స్ పడట్లేదు. పైనుంచి ఏ రాళ్ళు పడట్లేదు. ఒకసారి బయటికి వెళ్ళి చూడదా. ఏం మాట్లాడుతున్నావు లెస్టర్? మీటియోర్స్ అవర్ లేదా? బయట ఘోరంగా మీటియోర్స్ పడుతున్నాయి. అక్కడి నుంచి తప్పించుకొని మేము వచ్చాం. మా షోరూమ్ దగ్గర చాలా పడిపోయి ఉంటాయి. ఈ పాటికి చూడు ఎంత ఘోరంగా పడుతున్నాయో. చూడు. అరే ఏమైంది ధను? ఏమైంది? మీ దగ్గర మీటియార్స్ ఎందుకు పడుతున్నాయి? నాకు అర్థం కావట్లేదు. నాకు ఇన్ఫర్మేషన్ రాకుండా అలా ఎప్పుడు జరగదు. ఏదో తప్పు అయితే జరుగుతుంది. ఇక్కడ మీటియార్స్ పడట్లేదు. ఓన్లీ వర్షం మాత్రమే పడుతుంది. ఒకవేళ మీటియార్స్ పడితే సిటీ మొత్తం పడాలి. అక్కడ పడుతుందంటే ఏదో తప్పు జరిగిందను, ఏదో గడబడి జరిగింది. అయితే మీటియోర్స్ వచ్చేసి ఓన్లీ నా షోరూమ్ దగ్గరే పడ్డాయా? నో, నా షోరూమ్ కి ఏం కాకూడదు. అరే, ఇక్కడేం పడట్లేదేంటి? షించాన్, ట్రెవర్ చూసారా? ఇక్కడైతే మీటియార్స్ పడట్లేదు, కానీ అక్కడ చాలా పెద్ద పెద్ద బండరాలు పడ్డాయి. నాకు తెలిసి ఇది ఆర్టిఫిషియల్ మీటియార్స్ అనుకుంటా. ఎవరో కావాలని ఇక్కడ మీటియార్స్ పడేటట్టుగా చేసినట్టు అనిపిస్తుంది ధను. అవునా? ఎవరది? అరే నా షోరూమ్. తొందరగా మన షోరూమ్ దగ్గరికి వెళ్ళాలి. మన షోరూమ్ కి ఏం కాకూడదు. ఓపెన్ అవ్వు. ధనువన్న, వద్దు ధనువన్న, అక్కడికి వెళ్ళకు. అక్కడికి వెళ్ళదు ధనువన్న, ఆగు. మేము కూడా వస్తున్నాం. అరే ఆగు ధనువన్న, వస్తున్నాం. వెళ్ళొద్దు. నా షోరూమ్. అరే ఏంటిది? సిటీ మొత్తం మీటియార్స్ లేవు, కానీ నా షోరూమ్ దగ్గరే మీటియార్స్ ఎలా పడ్డాయి? అరే నా షోరూమ్కి ఇలా ఎలా అయ్యింది? అరే ఏం జరిగింది అసలు? ఇంత ఘోరంగా నా షోరూమ్ పైన వచ్చి పెద్ద పెద్ద బండరాలు పడిపోయాయి. అరే నా షోరూమ్ సిటీ మొత్తం ఉంది కదా. సిటీ మొత్తం పడకుండా నా షోరూమ్ దగ్గర ఎందుకు పడ్డాయి? నాకేం అర్థం కావట్లేదు. నాకు తెలిసి లెస్టర్ చెప్పినట్టుగానే ఎవరో ఆర్టిఫిషియల్గా చేశారంటారా? నా బ్రెయిన్ పనిచేయట్లేదు. నా షోరూంలో చాలా ఉన్నాయి. కష్టపడి ఇష్టపడి కట్టించుకున్న షోరూమ్ అది. అబ్బా. అరే దరు, బాధపడకు దరు. నాకు నిన్ను ఇలా చూస్తే చాలా బాధగా ఉంది. ఇగో దీన్ని ఎవరో కావాలనే చేసినట్టుగా ఉన్నారు. ఉదయం అవగానే మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం ధను. The next morning. ధనువన్న, ఉదయం అయింది. రాత్రి నుంచి ఇలా బాధపడుతూ కూర్చుంటే మనం ఏం చేయగలం?
మన షోరూమ్ని ఇలా ఎవరు చేశారో వాళ్ళని అస్సలు విడిచిపెట్టకూడదు ధను అన్న. వాళ్ళపైన పగ తీర్చుకోవాలి. ఎవర్రా? కానీ ఎవరు మన షోరూమ్ ఇలా చేయడానికి? మనం ఏం తప్పు చేశారా? కష్టపడి మన తెలివితేటలు ఉపయోగించుకుని కార్లు అమ్ముకున్నాం అంతే. అది తప్పా చెప్పు? ఎవరో కావాలనే మన పైన పగతో ఇలా చేసినట్టుగా ఉన్నారు. నాకంటూ ఇప్పుడు ఏది కూడా లేకుండా పోయింది. ఎవడు చేసాడో అర్థం కావట్లేదు. గాయస్, మీకు గనక ఎవరో తెలిస్తే చెప్పండి. తర్వాత ఎపిసోడ్ లో వాడిని కుమ్మేద్దాం.